మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన ప్రియులు రాము గారు చెప్పినప్పుడు నేనే ఈ మాటలు చెప్పాలనుకున్నాను. మరి దేవుడు వారిని ప్రేరేపించడం, వారి నోటంట మనం విన్నాం. ఇది అంత్య దినాలు, సువార్త వేగంగా ప్రకటించబడుతున్నప్పుడు దుష్టుడు అపవాది చెలరేగి, ఎందుకంటే ఆయన ల్యాప్టాప్ పెట్టుకొని వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, ఋగ్వేదంలో ఏముంది, సామవేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, వేదాలన్నీ కూడా భగవద్గీతలో ఏముంది, మొత్తం అన్నీ కూడా ఆయన వల్లిస్తూ చెప్పేస్తున్నాడు. నేను ఈయన పునాది ఎక్కడ అని చెప్పేసి నేను ఆలోచిస్తే ప్రసన్న కుమార్ గారని కడప పగడాల మరియమ్మ గారు వీరి తల్లిగారు చిన్నతనం నుంచి ఆ సంఘానికి వెళ్ళారు. దేవుడి పిల్లారా, తన బిడ్డ దేవుడి మందిరంలో ఎదగాలని ఆ తల్లి ఎంతో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితంగానే దేవుని యొక్క బిడ్డగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. అయితే కొంతకాలము ఆయన లోకానుసారంగా తిరిగాడు. అయితే దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. ఎవరి ప్రార్థన ద్వారా? తల్లి ప్రార్థన ద్వారా. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటము, ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్రం కాదండి, వేరే రాష్ట్రం ఏదో, దేవుని యొక్క బిడ్డలాగా బైబిల్ ట్రైనింగ్ అవ్వటం, దేవుని సేవ, సువార్త సేవ అంతానని మిషనరీగా నేను చెయ్యాలని చెప్పేసానని ఆయన కడప ప్రసన్న కుమార్ గారితో చెప్పటం దేవుని సేవకులతో ఎంతో ఆశీర్వాదకరం. సమర్పించుకున్నారు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన చాలా చదువుకున్నారు. అలాగే 4 కంపెనీలకు అధినేత అయినటువంటి భార్య దేవుడు ఆయనకి ఇచ్చాడు. నిజమేనండి, ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందని లోకోక్తి కదా. ఒక సేవకుడు వెనకాల అలాంటి గొప్ప యవనస్తురాలైనటువంటి స్త్రీ ఉండటం అది ఎంతో దేవునికి మహిమ. హల్లెలూయా. 4 సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆమె ఎదుటి నుండి భర్తను ప్రోత్సహించింది. ఒక మాటలో చెప్తున్నాడు ఆయన ఒక వీడియోలో, నా భార్య నన్ను ఎంతో సేవలో ప్రోత్సహించింది. ఈ రోజున అనాథ పిల్లలకి, తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నటువంటి డిసిపుల్స్ వాళ్ళకి ఇంకా 4, 5 రకాలు, 6 రకాలు, 7 రకాల పరిచయాలు ఆయన చేస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ కూడా ఆమె సపోర్ట్ ఉంది. దేవునికి బిడ్డలారా, ఆయన సామాన్యుడు కాదండి. ఒక రకంగా ఆయన శుభ్రంగా ఆయన కంపెనీలు నడుపుకోక ఎందుకు వచ్చిన బాధ ఆయనకి? డిబేట్లు అవసరమా? చాలామంది సువార్థికులు కూడా విమర్శించుండొచ్చు. ఎందుకు ఆ వేదాల గురించి, వాళ్ళ గురించి, వాళ్ళతో చర్చలు పెట్టడం, వీడియోలో అని చెప్పేసి అని సభావేదికలు పెట్టడం అని విమర్శించుండొచ్చు. సువార్తగా ప్రకటించవచ్చుగా. కానీ వాటిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆయన చూపించాడు. వేదాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు, ఋగ్వేదంలో, సామవేదంలో, యజుర్వేదంలో దేవుని యొక్క బిడ్డలారా మచ్చలేని మేకను తీసుకురమ్మన్నారు. దాని యొక్క తలకి బొలుసుకమ్మ చుట్టమన్నాడు. బొలుసుకమ్మ అంటే మొలకిరీటం. వేప చెట్టు కట్టేమన్నారు దాన్ని. యేసు ప్రభువుని సిలువకు మేకులతో కొట్టారు. దానికి నాలుగు మేకులు కొట్టాలని ఉంది, రక్తం కాలేదట. దాని పచ్చడాన్ని ఉత్తేకులు పంచుకోవాలంట. యేసు ప్రభు యొక్క అంగీని పంచుకున్న చీట్లు వేసి 4 సైనికులు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పని వేదం లేదు. ఒక ఆయన అడుగుతాడు మహమ్మదీయుని, ఒక ఆయన యేసుక్రీస్తు గురించి ఉందా ఆ ఖురాన్లో అంటే? యేసుక్రీస్తు గురించి ఉంది. యేసుక్రీస్తు గారిని మేము ఒప్పుకుంటాం ప్రవక్తగా. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అన్నిట్లో ఉన్నారండి యేసుక్రీస్తు వారు. నేను చెప్పాను, 7 కొండలు ఎవరో కాదు, యేసు ప్రభువే అన్నాను. మొదటిగా ఏదైనా తోటలో బలైన ఆ గొర్రెపిల్ల ఆయనే. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. మొరియా కొండపై, ఆ అరారత్ పర్వతంపై వాన రూపంలో ఉన్నాడు ఆయన. గొర్రెపిల్లగా కొమ్ములు తగులుకొని మొరియా పర్వతం మీద ప్రత్యక్షం అయ్యాడు ఆయన. ద బర్నింగ్ బుష్ అంటాడు నిర్గమ 3:1. పొద కాలిపోతుంది కానీ అది కాలిపోట్ల మండుతుంది. అదే ప్రభు యేసుక్రీస్తు వారు 6 కొండలు దాటాడు. 7వ కొండ మీదకి వచ్చి చంపేద్దాం అనుకున్నాడు సాతానుడు. కానీ ఆయన మృత్యుంజయుడై జీవమాన పునరుద్ధానం కలిగి తిరిగి ఆయన లేచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వేలాది నదులను
మహిమను తరంగపు పొంగులు నీ పరమును దేవుని కొరకు దేవుని యొక్క సేవకుడు ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అయిపోయాడు. ఆయన దేవుని యొక్క బిడ్డలారా, నా బల్లెల రాజరత్నయ్య గారిని, దేవుని యొక్క బిడ్డలారా, బల్లెల రాజరత్నయ్య గారిని హతసాక్షి అయిపోయాడు. తెలుసా మీకు? కుంపటి రాఘవల్లని అతను భార్యని సేవని వెనకాల వేసుకుని తిరుగుతున్నందుకు పాపాన్ని ముఖం మీద గద్దించేవాడంట ఆయన. యేసరత్నయ్య గారు అలాగే గద్దించేవాడు. అబ్బాయి సేవ అని నువ్వు భార్యను వదిలిపెట్టి వేరే అమ్మాయిని వెనకాల వేసుకుని తిరుగుతున్నావు, జాగ్రత్త, సేవ అయినా వదిలిపెట్టు, ఆ అమ్మాయిని వదిలిపెట్టు అన్నాడు. తెలుసా మీకు? రాజరత్నయ్య గారు ఎందుకు పొడవబడ్డారో తెలుసా మీకు? ఎందుకు హతసాక్షి అయ్యారో మీకు తెలుసా? అది కడుపులో పెట్టుకునేవాడు. ఒక రోజున భుజమలపట్నం వెళ్ళి వచ్చారంటే అయ్యగారు, రిక్షా దిగుతూ ఉండగా ఎదురుగా వెళ్ళి అయ్యగారు, యేసరత్నయ్య గారు అప్పుడు కుర్రోడుగా రక్షించబడి శిష్యర్పణ చేశారు. బల్లెల రాజరత్నం గారి దగ్గర ఆ బ్యాగ్ అందుకున్నారంట. ఏం యేసరత్నం కనబడలేదంటే, అయ్యా పరీక్షలు అయ్యా, పబ్లిక్ ఎగ్జామ్స్ ఎస్ఎల్సి పరీక్షలు రాశాను అయ్యగారు, అందువల్ల నేను రాలేకపోయాను అయ్యా ఆయన అని చెప్పారని అయ్యగారితో బ్లెస్సింగ్ తీసుకుని టీ పార్టీ చేసుకుందాం పాస్ అయిన సందర్భంగానే బీసెంట్ రోడ్ వెళ్ళారంట. ఈ లోపల రాజరత్నయ్య గారిని కత్తితో పొడిచారని వార్త దావానాలంగా వ్యాపించింది. అతను వచ్చి వెనకాల కూర్చున్నాడంట. అయ్యగారు ఎప్పుడు షర్ట్ వేసుకునేవాడు కాదు. రాజరత్నయ్య గారు పేపర్ చదువుకుంటున్నారంట. ఈ బొడ్డు భాగం కనపడుతుంది. వాడు చెప్పులు కోసే కత్తి బొడ్లో పెట్టుకుని వచ్చాడు. అదును చూశాడు. చిన్న పాప ఎస్తేరు వచ్చి వేస్తే ఆమెని మంచిని తీసుకురమ్మని పంపించాడంట. నెల్లి కింద పడుకున్నటువంటి అయ్యగారిని కడుపులో దించి లాగేటప్పుడు కడుపులో పేగులను బయటకు వచ్చాడంట. ఆ పేపర్తో అలా గిరిపురం మనోళ్ళందరూ వచ్చి కొట్టబోతా ఉంటే వాడిని కొట్టకు, నేను క్షమించాను, నా యేసు ప్రభు క్షమించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకుడు, దైవజనుడు, ప్రేమ చూడండి. దేవుని ఎవడైతే ఆ దైవజనుని పొట్టలు పెట్టుకున్నాడో వాడి గతి ఏమైందో తెలుసా మీకు? వాడి గతి ఏమైందో తెలుసా? వాడి ముడ్డమ్మట దేవుని పురుగులు పడతా ఉంటే ఆకలేసి అంత గంజన్నా పోయమని ఏ గుమ్మం డోర్లు కొట్టేశారు, తలుపు వేసేసుకున్నారు. బంధువులు రానిలేదు. ఆఖరికి చచ్చిపోతే నాన్న వాళ్ళు లేక మున్సిపాలిటీ వాళ్ళు ఆ డెడ్ బాడీని ఎత్తేసారు. దేవుని యొక్క బిడ్డలారా చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవకుల జోలికి ఎవరు వెళ్ళినా సరే ఖబర్దార్. అభిషేకించబడిన వారిని ముట్టుకుంటే దేవుని కనుగుడ్డు ముట్టుకున్నట్టే. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ గారు అవ్వచ్చు, ప్రవీణ్ గారు అవ్వచ్చు, ప్రవీణ్ గారు అవ్వచ్చు, ఇంకొక రేపొద్దున సేవకులు అవ్వచ్చు. దేవుని యొక్క బిడ్డలారా, కనుక అందరూ క్రైస్తవులందరూ, దేవుని బిడ్డలందరూ, దేవుని సేవకులందరూ కన్నీరు కాచి ప్రార్థనతో దేవుని యొక్క బిడ్డలారా ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించేలాగన, పిల్లలు ఇంకా యవనస్తులు వాళ్ళకి పెళ్లి కాలేదు, దేవునికి బిడ్డలారా వాళ్ళని
వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయవలసిన అగత్యత ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము దైవ లేఖనంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని అభిషేకించి యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడని అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళని చప్పట్లు కొట్టండి. ఆకలేస్తుందన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అర్థమైతే నిద్రపోయే వాళ్ళు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు వినేటప్పుడంట చాలా జాగ్రత్తగా వినాలంట. ఎలా వినాలి? ఒక ఆయన బొమ్మలో అని ఒక ముసలాయన ఒక పల్లెటూరు కావిలో బొమ్మ పెట్టుకుని అమ్ముకుంటూ వచ్చాడు. అక్కడ స్కూల్ ఒకటి ఉంది. బోరింగ్ పంపు కాడ యవనస్తులైన ఆడపిల్లలు నీళ్లు పట్టుకుంటున్నారు. అమ్మ కొద్దిగా మంచినీళ్ళు ఇయ్యమ్మ అని ఆ స్కూల్ అడుగు మీద కూర్చున్నాడంట. ఒక ఆమె అడిగింది, తాత ఏంటి బొమ్మలు అమ్ముతున్నావా? ఇక్కడ 3 బొమ్మలే ఉన్నాయి, ఈ బొమ్మలు ఎంత ఉందంట. ఏముంది చెప్పండి? బొమ్మలు ఎంత? అప్పుడు ఆ తాతగారు అన్నాడంట కదా, అమ్మా బొమ్మలన్నీ ఒకే రకంగా ఉండొచ్చు కానీ ఒక్కోదానికి ఒక్కో రేటు ఉందన్నాడంట. ఏమన్నాడు? ఒకటేమో 1000 రూపాయలు, రెండోదేమో 2000, మూడోది 3000. చాలాసార్లే తాత ఎగతలాడుతున్నామైంది. ఏదో పులిహోర దాగేటప్పుడు ఏదో దయ్యం పెట్టి ఉంటుంది నీకు, పులిహోర శక్తి ఏదో పెట్టి మైండ్ అడింది నీకు. ఇదేమో 1000 రూపాయలు అంటున్నావు, ఇదేమో 2000 అంటున్నావు, ఇదేమో 3000 అంటున్నావు అని అంటే ఈ 3టికి 3 తేడాలు ఉన్నాయి అన్నాడంట. ఒక రాయి ఇమ్మని రాయి తీసుకుని చెవిలో పెడితే చెవిలో ఉన్నాడు. రెండో దానికి చెవిలో రాయి పెట్టాడంట. ఆ రాయి లోపలికి వెళ్ళిందంట. 2000 బొమ్మకు 3000 బొమ్మకు దీని ప్రత్యేకత ఏంటి, దీని విశేషం ఏంటి అని అడిగితే ఒక రాయి తీసుకుని చెవిలో పెడితే కడుపులోకి వెళ్ళి అది నోట్లో కూడా బయటకు వచ్చిందంట. అంటే ఈ 3 బొమ్మల అర్థాలేంటి చెప్పండి? మొదటి బొమ్మ వాక్యం వినకుండా ఉన్నటువంటి వారికి సాదృశ్యం. రెండో బొమ్మ వాక్యం విని మర్చిపోయేవాళ్ళు, దాని గురించి ఆలోచించరాలు, అంత సమానం. మూడో బొమ్మ వాక్యాన్ని విని దాన్ని ధ్యానించి ఆ యొక్క వాక్యము మాట్లాడే వాళ్ళతో సమానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 బొమ్మల్లో ఏ బొమ్మ మంచిది, గొప్పది? హల్లెలూయా. ఏ బొమ్మలో ఉన్నాం మనం? అమ్మా నిజమేందండి? దేవుని వాక్యం పట్టదు మాకు. ఆయన డ్యూటీ నుంచి వస్తాడు, చిరాకులో వచ్చి యామ్మా నీళ్లు కాయలేదా అంటాడు. ఏమంటాడు? ఆ రోజు పొయ్యి దగ్గర కూర్చుని మాట్లాడు. ఏమ్మా మాట్లాడవేంటమ్మా? తమ కట్టుకుని వస్తాడు. ఏంటి మాట్లాడవేంటి అని అంటే మాట్లాడు. ఏమ్మా మాట్లాడవేంటి అంటారు. అడుగు ఏమంటది? కాయలా కాయకుండా ఏం చేస్తున్నావు? గొంతులేస్తున్నా అంటుంది. ఏమంటది సమాధానం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, భక్తి ఎప్పుడో ఒక మాట అంటాడు చిరాకుల్లో. ఆ మాట కడుపులో పెట్టుకుని ఏం మాట్లాడట్లేదంటే నువ్వు అన్న మాట నా కడుపులో మెదులుతుంది. చూసారా? దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఎవరో ఎప్పుడో అన్న మాట పట్టుకుంటావు కానీ వాక్యాన్ని పట్టుకోవు, దేవుని మాట పట్టుకోవు. ఎందుకంటే ఆడు ఇరవీడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఆకాశ పక్షులు వచ్చి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాయి. దేవుని యొక్క బిడ్డలారా, వాక్యాన్ని వినేవాడుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు నిచ్చితివి. హల్లెలూయా.
ఇంకా